హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరిది లంచ్ అయిపోయిందా? సమ్మర్ వెకేషన్ అయితే అయిపోయింది. పిల్లలు బ్యాక్ టు స్కూల్, మదర్స్ ఫుల్ బిజీ. లంచ్ బాక్సులు పిల్లలకు ఏం చేయాలి, ఏంటి ఫుడ్, బ్రేక్కి ఏం చేయాలి, స్నాక్స్ ఏం చేయాలి, అందరూ ఫుల్ బిజీ అండి. ఏ? ఓ, ఇప్పుడంతా పిల్లలు సాఫ్ట్వేర్ కదండి. ఎవరు కిచెన్లోకి వచ్చి పని చేయట్లేరు, వంట చేయట్లేరు. వంట నేర్చుకోమంటే మమ్మీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అనేసి ఎవ్వరూ కుకింగ్ దగ్గరికి రావట్లేరండి. అయితే మొన్న రీసెంట్గా ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది పెళ్ళయింది. అయితే అబ్బాయి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి ఎక్కడో ఉంటాడండి, కాలిఫోర్నియాలోనో అట్లాంటాలోనో ఉంటాడు, నాకు అంత ఐడియా లేదు. అయితే వాళ్ళ కోడలికి ఇంకా వీసా రాలేదు. వీసా రాకపోయేసరికి సరే కోడల్ని ఒక 10 days అట్లా తీసుకొచ్చింది అత్తగారు. మా ఫ్రెండ్ వంటది నేర్పిద్దామని తీసుకొచ్చింది. అన్నం మీద కుక్కర్ మీద పప్పు పెట్టి పప్పులో దోసకాయ వేయమ్మా అని చెప్తే, సేమ్ ఈ దోసకాయ తీసుకుపోయి పప్పు, అన్నం మీద పప్పు పెడతాం కదండి, ఆ పప్పులో ఈ దోసకాయ కడిగేసి ఫ్రెష్గా అలాగే పెట్టేసిందంట పప్పు పైన. ఇది ఎలాగండి ఉడుకుద్దా? ఈ దోసకాయ ఉడుకుద్దేమో కానీ మరి పప్పులో ఎలా పట్టుద్ది? దోసకాయ పీల్ చేసి దాని ఉప్పు తీయగుందా చేదుగుందా చూసి కట్ చేసి ముక్కలు వేయాలమ్మా అని చెప్తే, అలా చేస్తారండి అత్తమ్మ గారు అని అడుగుతుందంట. మామిడికాయ పప్పు అంటే మామిడికాయ వేయరు, దోసకాయ పప్పు అంటే దోసకాయ వేయరు. ఇది శుభ్రంగా కడిగి పీల్ చేసి అప్పుడు పప్పులో ముక్కలు వేస్తారు. అలాంటి కోడళ్ళు ఉన్నారండి. అత్తగారులు ఇంకా తలపట్టుకోకపోతే ఏం చేస్తారండి? ఏమన్నా అంటే ఫైటింగు, ఏమన్నా అంటే మీ అమ్మగారు నన్ను టార్చర్ పెట్టేస్తుంది, ఇంక నేను మీ అమ్మగారి దగ్గరికి ఎప్పుడు రాను అని చెప్తున్నారు కోడళ్ళు. అందుకే డస్ట్బిన్స్ అంటున్నారు అత్తగారిని మామగారిని ఈ కాలంలో. అమ్మాయిలు మీరు వంట నేర్చుకుంటే మీకే సేఫ్. ఆల్వేస్ హోటల్లో తినలేరు కదా, హెల్త్ కూడా పాడైపోతుంది. రోజు ఫుడ్ హోటల్లో తినలేరు ఎవ్వరు. అప్పుడప్పుడు ఇంట్లో దోసకాయ కట్ చేసుకొని పప్పు వేసుకోండి, మామిడికాయ కట్ చేసుకొని పప్పు వేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ కాలంలో కోడళ్ళు అలాగ ఉన్నారండి. బాయ్.